హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డల్కోలాక్స్ బిసాకోడైల్ సపోజిటరీస్ గురించి తెలుసుకుందాము. ఈ సపోజిటరీస్ చిన్నపిల్లలకి వాడచ్చా వాడకూడదా, వాడితే ఎలా వాడాలి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డల్కోలాక్స్ బిసాకోడైల్ సపోజిటరీస్, డల్కోలాక్స్ అండ్ dulcoflex ఇలా డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్తో ఉంటుంది. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్ వచ్చేసి బిసాకోడైల్ మాత్రం వాడతారు. ఇవి వచ్చేసి సపోజిటరీస్ లాగా ఉంటాయి. అంటే సపోజిటరీస్ అంటే ఏంటంటే ఒక మైనం లాగా ఉంటుంది. ఇవి ఎందుకు వాడతారంటే అన్కాన్షియస్ అంటే మతి స్థిమితం లేని వాళ్ళకి, అలాగే పెరాలసిస్ అంటే పక్షవాతము, ఫిట్స్ లాగా వచ్చేసి మంచంలో పడిపోయి ఉంటారు వాళ్ళకి, నెక్స్ట్ అలాగే బెడ్ మీద ఉంటారు వాళ్ళకి, నెక్స్ట్ ఆపరేషన్స్ లేదా సర్జరీలు అలా ఏమైనా చేసే వాళ్ళకి, సర్జరీస్ ఏమైనా చేసే ముందు ఈ సపోజిటరీస్ అనేవి వాడతారు. ఎందుకు వాడతారంటే మోషన్ని ఫ్రీగా పాస్ చేయడానికి ఈ సపోజిటరీస్ అనేవి వాడతారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బిసాకోడైల్ వచ్చేసి 10 mg అంటే 10 గ్రాములు వాడతారు, మిల్లీగ్రామ్స్. మోర్ దెన్ 12 years అంటే 12 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న పిల్లలకి 10 mg వాడతారు. 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి 5 mg వాడతారు. నెక్స్ట్ చిన్నపిల్లలకి ఈ సపోజిటరీస్ చిన్నపిల్లలకి ఈ సపోజిటరీస్ వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలా వాడాలంటే ఒక సపోజిటరీ వచ్చేసి 2 పీసెస్గా కట్ చేయాలి, అంటే 2 ముక్కలుగా కట్ చేయాలి. ఇంకా చిన్నపిల్లలు అంటే 6 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి 2 పీసెస్గా కట్ చేయాలి. 5 mg ఉన్న సపోజిటరీస్ని కట్ చేసి ఎలా ఇవ్వాలి అంటే ఇవి వచ్చేసి సపోజిటరీస్ అంటే ఫర్ రెక్టల్ రూట్ ఆర్ ఫర్ వెజైనల్ రూట్. మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మోషన్ అయితే ఎక్కడ పాస్ చేస్తారో అక్కడ లోపలికి అనేది పెట్టేసేయాలి, అంటే ముడ్డి లోపలికి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత 20 నుంచి 30 నిమిషాల వరకు తర్వాత మోషన్ అనేది ఫ్రీగా పాస్ చేసేస్తారు. కొంతమందికి ఎనీమా కూడా ఇస్తూ ఉంటారు. ఈ బిసాకోడైల్ సపోజిటరీస్ వల్ల ఉపయోగం ఏమిటంటే మోషన్ని ఫ్రీగా పాస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిసాకోడైల్ సపోజిటరీస్ IP 10 mg. 10 mg వచ్చేసి ఫర్ అడల్ట్స్ అంటే 12 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న పిల్లలకి. నెక్స్ట్ 5 mg వచ్చేసి డల్కోలాక్స్ 5 mg, అట్లా డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్గా అనేది రిలీఫ్ ఇస్తుంది. ఇది వచ్చేసి మెడికేటెడ్ లాక్సేటివ్ సపోజిటరీ, అంటే బిసాకోడైల్ అనేది ఒక భేది మందులాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఈ సపోజిటరీస్ వాడడం వల్ల నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద రెక్టమ్, అంటే ముడ్డి దగ్గర కొంచెం మంటగా ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మోషన్ పాస్ చేయడానికి ఫాస్ట్గా రిలీఫ్ అనేది ఇస్తుంది, త్వరగా అనేది ఉపశమనం అనేది ఇస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డోస్ వచ్చేసి 1 డేకి 1 సపోజిటరీ వాడాలి. నెక్స్ట్ 1 సపోజిటరీ వాడిన తర్వాత మోషన్ పాస్ చేయలేదు అంటే, టాయిలెట్ కూర్చోలేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా ఈ సపోజిటరీస్ అనేవి వాడకూడదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఈ సపోజిటరీస్ అనేవి వాడాలి. కోమాలో ఉన్న పేషెంట్స్ కూడా ఈ సపోజిటరీస్ అనేవి వాడతారు.